2 వాక్యాల అభినందన. తెలుగు సాహిత్యంలో కవిత్వానికి సంబంధించిన లేదా అనేక ప్రక్రియలకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఎక్కువ కనపడుతుంటారు. కానీ సాహిత్య విమర్శకు సంబంధించి ముఖ్యంగా సాహిత్య వివేచన చేసే వాళ్ళ సంఖ్య తక్కువ. ఆ ఖాళీని పూరించడానికి అన్నట్టుగా మన మొహమ్మద్ హసీనా గారు చాలా కాలం నుంచి ఆయన ప్రత్యేకంగా రాస్తూ, నేను వాట్సాప్లో ఆయన పంపేటువంటి అనేక వ్యాసాలు చదువుతుంటాను. నాకు నిజానికి నేను కవిత్వం రాస్తుంటాను, కానీ నేను పిహెచ్డి ఎంఫిల్ చేసింది తెలుగు సాహిత్య విమర్శ మీద. అది ఎంత దూరం పోయిందంటే ఆ విమర్శ చేసిన తర్వాత ఇక నేను భవిష్యత్తులో బ్రహ్మాండమైన విమర్శ రాస్తాను అనుకున్నాను. కానీ దానికి చేయాల్సిన పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమ భారమేసి కవిత్వం హాయిగా ఉంది, దీన్ని కొనసాగిద్దాం అనుకున్నాను. అటువంటి భారమైన విషయాన్ని తీసుకొని తన కెరీర్లో సాహిత్య విమర్శకు మంచి సాహిత్య విమర్శకుడుగా పరిణామం చెందే దశలో ఆయన చేస్తున్న కృషిని అభినందించకుండా ఉండలేను. తెలుగు సాహిత్యానికి సాహిత్య విమర్శకుల అవసరం ఎంతైనా ఉంది. ఆ ఖాళీని పూరించడానికి హసీనా గారు మన ముందుకొచ్చారు. ఆయన కదేక అనేటువంటి పుస్తకంతో తన సత్తా, తనలో ఉన్న పరిణతి అన్నీ కూడా తెలియజెప్పేటట్టుగా ఈ వ్యాసాలు ఉన్నాయి. చాలా మట్టుకు నేను అడపా ఇందులోని వ్యాసాలు చదివిన వాడినే. ప్రత్యేకంగా సయ్యద్ మొహమ్మద్ హసీనా గారిని అభినందిస్తూ జయహో పుస్తకం.